సో ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ పైన అండ్ మీ పర్సన్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఇక్కడ లాట్ ఆఫ్ చేంజెస్ కనిపిస్తున్నాయి, కానీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే కొంచెం బిజీ స్కెడ్యూల్ మీ పర్సన్ది అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఇదంతా మీకు చెప్తున్నారా అంటే చెప్పట్లేదు. వై దే ఆర్ సైలెంట్ అంటే ఇక్కడ టోటల్ సైలెన్స్ కాదు, బట్ ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇంకా చెప్పట్లేదు. బట్ దే వాంట్ టు టెల్ యూ, బట్ దే ఆర్ అనేబుల్ టు ఓపెన్ అప్. ఎందుకు అంటే మేబీ ఈ పర్సనల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ దే స్టిల్ లవ్ యూ, దే డూ లవ్ యూ. ఇట్స్ ఎ ట్రూ లవ్, అన్కండిషనల్ లవ్. ఈ పర్సన్ ఒక డెసిషన్ తీసుకున్నారు తన లైఫ్లో. ఏంటో డెసిషన్? ఈ పర్సన్ మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు. నో వన్ ఎల్స్. ఐ డోంట్ నో వాట్ యూ డిడ్ టు దిస్ పర్సన్. ఈ పర్సన్ అసలు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వస్తున్న పర్సన్, సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేసిన పర్సన్ నౌ మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు, ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఇది నిజంగా గ్రేట్. ఈ పర్సన్ ఎంత బిజీగా ఉన్నా మీకు ఏదో ఒక టైంలో మెసేజ్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఈ పర్సన్ తీసుకునే ఇంకొక డెసిషన్ చెప్తాను. ఈ పర్సన్ ఎవరు ఏమనుకున్నా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఈ పర్సన్ మీతో ఉన్న ఈ బాండింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని అండ్ మీతో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ స్పెండ్ చేయాలని పర్సన్ ప్రిపేర్ అయ్యారు. బట్ వై ఈ డెసిషన్ ముందెందుకు తీసుకోలేదు అంటే there are some other priorities in their life in the past, but now this person is single. So the next action ఏంటి, ఈ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఈ కమ్యూనికేషన్ స్టెప్ బై స్టెప్ అది ఒక ఫ్రెండ్లీ చాట్ నుండి ఒక డీప్ కనెక్షన్లో ఉన్న వాళ్ళ చాటింగ్ ఎలా ఉంటుందో అలా చేంజ్ అవుతుంది. ఇది మళ్ళీ ఒక న్యూ చాప్టర్ అని ఎందుకు చెప్తున్నానంటే ఒక న్యూ చాప్టర్ ఇది నిజంగా మీ లైఫ్లో అండ్ ఈ పర్సన్ లైఫ్లో కూడా. ఆ స్క్రాచ్ దగ్గర నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఒక ఫ్రెండ్షిప్ లెవెల్ నుండి మళ్ళీ ఒక డీప్ బాండింగ్గా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. మీకు చేసింది అంతా కూడా ఇన్జస్టిస్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఈ పర్సన్ మీకోసం. అండ్ ఈ పర్సన్ మీరు మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ చెప్పకుండా మీరు కూడా ఎందుకు క్లోజ్డ్ ఆఫ్ ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు ఓపెన్ అప్. ఫస్ట్ మీరు మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ ఏంటి ఈ పర్సన్ కోసం అనేది చెప్తే అప్పుడు ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అన్నీ చెప్పడానికి రెడీగా ఉన్నారు. బట్ వై దే ఆర్ నాట్ కమింగ్, దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ అని అంటే కొంచెం ఫియర్ అనేది ఉంది. ఈ పర్సన్ని మీరు రిజెక్ట్ చేస్తారేమో అని. ఎందుకు రిజెక్ట్ చేస్తారని ఎందుకు బాధపడుతున్నారంటే పాస్ట్లో అది జరిగి ఉండొచ్చు. మీ పాస్ట్ అండ్ ఈ పర్సన్ పాస్ట్, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ పాస్ట్ అసలు డౌట్ఫుల్గా ఉండేది. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్లీ ఎండ్ అయిపోయింది. బట్ అగైన్ స్టార్టెడ్. ఎప్పుడు స్టార్ట్ అయి ఉండొచ్చు అనేది చూస్తే మీరు ఒక స్టేజ్కి వచ్చేసారు. ఈ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి అంటే వాకవే చేసి ఈ కనెక్షన్ నుండి మీరు తెలుసుకున్నది ఏంటంటే ఫైనలీ ఈ పర్సన్ మీ లైఫ్లో లేకపోతే మీరు ఉండలేరు అన్నట్టు ఫీల్ అయ్యారు మీరు. బట్ అయినా ఈ పర్సన్ మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వట్లేదు కాబట్టి వద్దు, ఈ డెసిషన్ కరెక్ట్ కాదు అని మీరు కంప్లీట్గా ఈ పర్సన్ని మర్చిపోయారు. మీరు మూవ్ ఆన్ అయిపోయారు. యూ చూజ్ యువర్ సెల్ఫ్. మీరు సింగిల్గా ఉండడానికి ప్రిపేర్ అయ్యారు. బట్ సడన్లీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయడం ఆర్ విష్ చేయడం ఏదో చేసి మీ పర్సన్ మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వచ్చారు. యూ డిడ్ంట్ బ్లాక్ దిస్ పర్సన్.
మీరు ఎప్పుడూ ఈ పర్సన్ బ్లాక్ చేయలేదు, బట్ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ అండ్ అన్బ్లాక్ ఈ గేమ్ మాత్రం ఆడుతూ ఉన్నారు. బట్ నా ఈ పర్సన్ అన్బ్లాక్ చేయడం, మీతో మాట్లాడటం, మళ్ళీ తన మీరే తన ఫ్యూచర్ అని చెప్పడం, తను ఏదో రాంగ్ చాయిస్ చేసుకున్నానని చెప్పడం, ఇలా అంతా కూడా జరుగుతుంది. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఈ పర్సన్ ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వబోతున్నారు. దట్ ఈజ్ ఓకే. బట్ అనదర్ డిఫరెంట్ థింగ్ ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, ఇన్ కేస్ మీకు అండ్ ఈ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీస్ ఉంటే, ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇట్ కుడ్ బి a family member or family members or any other romantic third party. ఈ ఎనర్జీస్ అన్నిటి నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు ఈ పర్సన్. దే వాంట్ టు బీ విత్ యూ, బట్ ఇన్ హ్యాపీ మూడ్. ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నారు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని డెసిషన్ తీసుకున్నారు. సో నౌ దే వాంట్ టు చేంజ్ దేర్ లైఫ్. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ కావాలి ఇప్పుడు ఈ పర్సన్కి. అంటే ఏదో కొన్ని రోజులు మాట్లాడడం, మళ్ళీ వెంటనే సైలెంట్ అయిపోవడం, ఇది ఈ పర్సన్కి నచ్చట్లేదు. అది తను చేస్తున్నది కరెక్ట్ కాదని ఈ పర్సన్కి అర్థమైంది. ఓకే, అందుకే ఈ పర్సన్ ఇప్పుడు మీకు ప్రయారిటీ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ దే మేడ్ ఏ డెసిషన్. దే వాంట్ టు లీవ్ ఎవ్రీథింగ్ విచ్ మేక్స్ దెమ్ సాడ్. ఈ పర్సన్ లైఫ్లో కొంత టాక్సిసిటీ అనేది ఉంది. ఆ టాక్సిసిటీకి దూరంగా వచ్చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఇట్ విల్ హ్యాపెన్ ఆగస్ట్ 2nd వీక్. ఈ పర్సన్ షిఫ్టింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. ఎనర్జీ షిఫ్ట్సే కాదు, ఈ పర్సన్ ఉన్న ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ కూడా అవుతారు. ఓకే అండ్ అనదర్ చేంజ్, మేజర్ చేంజ్ మీ లైఫ్లో ఏం రాబోతుంది అంటే, యు ఆర్ అలైనింగ్ విత్ యూనివర్స్. మీ ఇంట్యూషన్ యూనివర్స్తో అలైన్ అవుతుంది. ఇక్కడ మీరేం మాట్లాడితే అది నిజం అయిపోతుంది. అండ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారో అది నిజమైపోతూ ఉంటుంది. మీరు ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. అండ్ దిస్ పర్సన్ సీస్ యూ ఇన్ స్టార్ ఎనర్జీ. న్యూస్, మెసేజెస్ ఇవన్నీ రాబోతున్నాయి రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్ ఈ పర్సన్ దగ్గర నుండి. బట్ ఇక్కడ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో కూడా చూస్తున్నారు. లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో ఈ పర్సన్ లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీరే అయి ఉండాలి. డిఫరెన్సెస్ ఎన్నైనా ఉండనివ్వండి, బట్ మీ పక్కన ఈ పర్సన్ మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. అండ్ చాలా పాజిటివ్ నేచర్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ పర్సన్కి. ఈ పర్సన్ సైడ్ నుండి ఈ రీడింగ్లో ఒక పాజిటివ్ నేచర్, ఇది ముందు లేదు. పాస్ట్లో ఈ పర్సన్ ఒక ప్లేయర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఆర్ మ్యానిపులేటర్, లైయింగ్, చీటింగ్, స్టీలింగ్ ఈ కైండ్ ఆఫ్ ఎనర్జీస్లో ఉన్నారు పాస్ట్లో. బట్ నౌ దే ఆర్ కమింగ్ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఆర్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆల్వేస్ దే యాక్ట్ యాజ్ క్లోజ్డ్ ఆఫ్. ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ ఏమి కూడా ఎవరితో డిస్కస్ చేసుకోరు. ఈ పర్సన్ ఎప్పుడూ తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి చెప్పడానికి ఇష్టపడరు. తన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఇష్టపడరు. ఓకే, దట్ ఈజ్ ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు మాత్రం చెప్పాలని అనిపిస్తుంది ఈ పర్సన్కి. తనకున్న ప్రాబ్లం ఎవరికైనా చెప్తే అది సాల్వ్ అవుతుందేమో అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. బట్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మైండ్లో వచ్చే ఫస్ట్ నేమ్ ఎవరిది అంటే మీరే.
తను ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా మీతో టచ్లోకి వస్తారు, అంటే మీకు చెప్తారు. ఎందుకంటే మీరు ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మీరు రెడీగానే ఉన్నారు ఈ పర్సన్కి హెల్ప్ చేయడానికి. బట్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఓపెనింగ్ అప్. ఈ పర్సన్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మీకు తెలుసు, బట్ మీ అంతటి మీరు అడగడానికి మీకు ఇష్టం లేదు. అంటే మీ అంతటి మీరు ఎందుకు అడగాలి అని వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ చెప్పే వరకు. యూ వాంట్ టు హెల్ప్ దిస్ పర్సన్, బట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు ఓపెన్ అప్. ఈ పర్సన్ ఎందుకు ఇలా క్లోజ్డ్ ఆఫ్ ఉంటారంటే, పదే పదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అని అందరికీ చెప్పుకోవడం వల్ల ఈ పర్సన్ అందరి దృష్టిలో ఒక లో వైబ్రేషనల్ పర్సన్ అని అనిపించుకుంటారేమో అనే ఫియర్ ఉంటుంది. కానీ ఆ ఫియర్ మీ దగ్గరికి వచ్చేసరికి ఉండదు ఈ పర్సన్కి. మీరు మిమ్మల్ని ఒక డివైన్ ఎనర్జీలో చూస్తున్నారు ఈ పర్సన్. ఓకే, సో నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ విత్ గ్రేట్ అన్కండిషనల్ లవ్. ఓకే, సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ అసలు ఏం జరగబోతుంది మీ ఇద్దరి మధ్య? ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ పైన అండ్ మీ పర్సన్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే, ఇన్ ద నెక్స్ట్ 2 weeks ఈ పర్సన్ మీ కోసం ఏమనుకుంటున్నారు అనేది చాలా ఫ్రాంక్గా, ధైర్యంగా చెప్పేస్తారు. తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో చెప్తారు. అండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ ఇన్ యువర్ రిలేషన్, యూ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఈ పర్సన్కి మీకు మధ్య ఏమైనా టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉన్నా ఈ పర్సన్ అవన్నీ కూడా మీతో చెప్తారు. అండ్ యూ బోత్ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, అదే ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి. ఇన్ కేస్ మీ పర్సన్ చెప్పకపోతే మీరే అడుగుతారు అసలు ఏం జరుగుతుంది, వాట్ అబౌట్ అదర్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇవన్నీ అడుగుతారు మీరు. అండ్ ఇద్దరు కలిసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఓకే, ఇది కూడా ఒక గ్రేట్ ఎనర్జీ ఇన్ ద నెక్స్ట్ 2 weeks. బై ది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ ఈ పర్సన్ మీకు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వస్తారు మీతో. అండ్ అక్టోబర్, నవంబర్, ద 2 months you will get a proposal, marriage proposal from this person, and you will get a business proposal from other person, from other business person. ఓకే, ఆ ప్రపోజల్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అనదర్ న్యూ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీ లైఫ్లో. దిస్ న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో సీయింగ్ ఎ ఫ్యూచర్ విత్ యూ. బట్ న్యూ పర్సన్ ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్నారు, లేదా ఏదో 1-2 రోజులు మీరు మాట్లాడుకొని ఉండొచ్చు. బట్ దిస్ న్యూ పర్సన్ అగైన్ దే విల్ వాంట్ టు కాంటాక్ట్ యూ. ఓకే, న్యూ పర్సన్ ఇన్ ద నెక్స్ట్ వీక్, ఐ థింక్, ఎస్, నెక్స్ట్ వీక్ ఆర్ దిస్ వీకెండ్ ఈ న్యూ పర్సన్ మీతో మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు. ఏదో ఒక మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం, ఏదో ఒకటి జరుగుతుంది. అండ్ దిస్ న్యూ పర్సన్ ఎనర్జీతో మీరు కాంటాక్ట్లో ఉంటారా ఆర్ యాక్సెప్ట్ చేస్తారా అంటే, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ సింగిల్స్. ఒకవేళ మీరు సింగిల్, మీ లైఫ్లో ఎవరు లేరు అనుకుంటే, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అండ్ దట్ న్యూ పర్సన్ విల్ బీ యువర్ లైఫ్ పార్ట్నర్ ఆర్ ఎనీ అదర్ సీరియస్ రిలేషన్షిప్ ఉండొచ్చు. ఒకవేళ మీరు సింగిల్ అయితే న్యూ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వస్తారు. అయితే న్యూ పర్సన్ మిమ్మల్ని ఎక్కడ మీట్ అవుతారంటే, మీరు అటెండ్ అవ్వబోయే ఫంక్షన్స్ ఏవో ఉంటాయి కొన్ని, అక్కడ కలుస్తారు. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఆర్ ఎనీ ఈవెంట్, అలాంటి చోట మీరు న్యూ పర్సన్ని కలుస్తారు ఇఫ్ యు ఆర్ సింగిల్. అండ్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ఏ కనెక్షన్, యువర్ పర్సన్ విల్ రికన్సైల్ విత్ యూ. ఇంకా ఈ పర్సన్ వల్ల అవ్వట్లేదు, మీ పర్సన్ వల్ల అలా హోల్డ్ బ్యాక్ చేసి ఉండడం ఈ పర్సన్ వల్ల అవ్వట్లేదు. ఇంకా ఇలా ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా ఏమీ జరగదు.
ఇప్పుడు ఈ పర్సన్ అలా హోల్డ్ బ్యాక్ చేసి ఉండడం, సైలెంట్గా ఉండడం వల్ల ఏమీ జరగదు. సో అది ఈ పర్సన్కి అర్థమైంది. ఎందుకు ఉండాలి సైలెంట్గా? సైలెంట్గా ఉండడం వల్ల ఏమైనా చేంజెస్ వస్తాయంటే ఉండొచ్చు, బట్ వస్తాయి. ఇక్కడ ఏం చేంజెస్ వస్తాయంటే మీరు కంప్లీట్గా ఈ పర్సన్తో డిస్కనెక్ట్ అయిపోతారు. అలాంటి చేంజెస్ వస్తాయి. అది ఈ పర్సన్ ఇప్పుడు తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఇంకా ఈ పర్సన్ సైలెంట్గా ఉండడానికి ఇష్టపడట్లేదు. అండ్ డైలీ దే విల్ టాక్ టు యూ, దే విల్ మెసేజ్ యూ ఆర్ కాల్ యూ, అండ్ దే విల్ చూజ్ యూ, నాట్ ఎనీ వన్ ఎల్స్. దే ఆర్ చూజింగ్ యూ అండ్ యూ ఆర్ చూజింగ్ దిస్ పర్సన్. మీ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నా మీరు ఈ పర్సన్నే చూస్ చేసుకుంటారు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నా ఈ పర్సన్ మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. ఓకే, ఇట్ విల్ బీ a committed relationship very soon, and there will be a reconciliation. Okay, so లయన్స్ గేట్ పోర్టల్ రోజు మీరు ఇవన్నీ మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. హౌ టు మేనిఫెస్ట్ అనేది నేను చెప్తాను. అండ్ లయన్స్ గేట్ పోర్టల్ రోజు మీరు వేసుకోవాల్సిన క్రిస్టల్స్ ఏంటి, మెడిటేట్ ఎలా చేసుకోవాలి, మేనిఫెస్ట్ ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను. బట్ ఈ క్రిస్టల్స్ అవసరం ఉన్న వాళ్ళు ముందే బుక్ చేసుకోండి. లయన్స్ గేట్ పోర్టల్ అంటే మనకి August 8th. సో దానికి సంబంధించిన క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ రోజు నుండే బుక్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే అది అప్పటికి అందాలి మీకు. అది స్పెషల్లీ డిజైన్డ్ క్రిస్టల్స్, అవి మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు అవి. ఓకే, ఒరిజినల్ అండ్ సర్టిఫైడ్ క్రిస్టల్స్ మాత్రమే ఉంటాయి మా దగ్గర. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. 88 పోర్టల్ లయన్స్ గేట్ పోర్టల్ క్రిస్టల్స్ అని నాకు మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. అండ్ ఇప్పటి నుండే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటే మీకు August 1st వీక్ లోపలనే మీకు రీచ్ అవుతాయి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో 555 with 333 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. అండ్ 604 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Okay, so thank you for watching. Love and light.